హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పెట్టికోట్ అండి, డ్రెస్ పెట్టికోట్ అనమాట. డ్రెస్సుల కిందకి వేసుకునేదన్నమాట. మామూలు పెట్టికోట్ కాకుండా డ్రెస్ కిందకి ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్లాత్ తీసుకోవాలండి. తీసుకుని ఆది దాంతోనే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వెడల్పు వచ్చి 22.5 ఉందండి. అంటే ఛాతీ లూజ్ అనమాట. ఛాతీ లూజు 22.5 ఉంది. పొడవేమో 21 ఉందండి. నేను పెట్టికోట్తోనే చూపిస్తున్నా మీకు. 21 ఉంది. 21 అంటే ఒక అంగుళం అటు ఇటు ఖర్చులకు పోను ఇంకొక అంగుళం పెట్టుకుని 22 పెట్టుకుంటే పొడవు సరిపోతుందండి. ఇదిగోండి, పొడవు 22 అంగుళాలు పెట్టాను. ఛాతీ లూజ్ అయితే మామూలుగా ఎంత ఉంటే అంత 22.5 పెట్టేసుకోవచ్చండి. పెట్టుకున్న తర్వాత దీన్ని 2 మడతల మీద ఉన్నది 4 మడతలు వేసుకోవాలండి. ఇప్పుడు ఓపెన్స్ అటువైపు పెట్టుకోవాలండి. మామూలు మడత ఏమో మన వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మీద మనం ఈ ఓపెన్స్ అటువైపు ఉన్నవైపు చంక, ఇటువైపు మెడ పెట్టుకుని మనం కొలత తీసుకోవాలండి. ఫస్ట్ షోల్డర్ చూసుకోవాలి. అది పెట్టికోట్ని బట్టి 5 ఉందండి షోల్డరు. ఎందుకంటే అటు ఇటు ఖర్చుల వరకు అనమాట. 5 ఉంటే మనకి దాని వెడల్పు ఎంత ఉందండి? భుజం కుట్టు చూడండి, కరెక్ట్గా 1 అంగుళం ఉంది. 1 అంగుళం ఉంటే మనం 2 అంగుళాలు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఖర్చులకి అదే క్లాత్ మడత పెట్టి కుట్టేస్తాం మనం పెట్టికోట్ అంటే. అందుకోసమని 2 అంగుళాలకి నేను మార్కింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఆది పెట్టికోట్ పెట్టుకుని మనం తీసుకుందాం. మామూలుగా మనం బయట కుట్టుకున్న మామూలు కొలతలతో అయినా సరే ఇవే కొలతలండి ఇంచుమించుగా. ఎందుకంటే నెక్ 6 ఉందండి. అది 6 పెట్టేసుకుంటే మనం మడతలు వేసేసరికి అది 6.5 అవుతుందన్నమాట. ఎందుకంటే మనం డ్రెస్ కంటే ఇవి కిందకు ఉండాలండి. దీనికేం పెద్ద కొలతలు ఏం అక్కర్లేదండి. మామూలుగా అలా రౌండ్ గీసేసుకోవచ్చు. చంక ఏమో 6.5 అండి. పెట్టుకుని మనం ఇలా రౌండ్ గీసేసుకోవచ్చండి. మనమేం దీనికి కొలతలు ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేదు. డ్రెస్ కంటే కిందకు ఉండాలి, మెడ అయినా సరే చంక అయినా సరే అలా అనుకుని తీసుకుంటే మనకు సరిపోతుందండి. నేనైతే ఆది డ్రెస్ని బట్టే ఫస్ట్ పెట్టికోట్ కుట్టాను. తర్వాత డ్రెస్ని బట్టి కుట్టిన దానికి ఇప్పుడు మళ్ళీ ఇంకో పెట్టికోట్ నేను మీకు కుట్టి చూపిస్తున్నానండి. చూసారండి, మెడ చంక వచ్చేసింది అనమాట. ఇలా అనమాట. ఓపెన్స్ ఉన్న వైపు చంకలండి. ఒకవైపు ఓపెన్ వస్తుంది, ఒకవైపు మనం తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇది నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. కటింగ్ అయితే ఇదే. ఇప్పుడు మనం ఈ మెడ కుట్టుకోవాలండి. ఫస్ట్ మెడలు అనమాట. ఇలా కాటన్ క్లాతే కాబట్టి ఒక ఫోల్డ్ చేసుకుని గోరుతో అలా అనుకోవాలండి. అలా మొదటి నుంచి చివరి వరకు మెడ చుట్టూ అనుకున్నాం అనుకోండి, స్టిఫ్గా ఉండిపోతుంది కాటన్ క్లాత్ అవ్వడం వల్ల. అలా మనం అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి, అంటే రెండో ఫోల్డ్ అండి, దారాలు పైకి రాకుండా. చూసారా, దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసి మనం కుట్టు వేసేసుకోవాలి. మెడ చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలండి. ఫస్ట్ మెడలు 2 కుట్టుకోవాలన్నమాట. ఇది ముందు మెడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పెట్టికోట్కి ముందు మెడ ఇంత, వెనక మెడ ఇంత అని కొలతలేం ఉండవండి. 2 సమానంగా కూడా పెట్టేసుకోవచ్చు. నేను అలాగే పెట్టానండి. కొంతమంది కావాలంటే బ్యాక్ ఇంకా డీప్ పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి బ్యాక్ ఇంకా డీప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మెడ ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇలాగే 2 మెడలు కుట్టుకోవాలండి. రెండో వైపు మెడ కూడా కుట్టుకోవాలి. చంకలు వదిలేస్తున్నాను, నేను మీకు చూపిస్తున్నాను చూడండి. రెండో మెడ కూడా ఇలాగా గోరుతో ఇట్లా అనుకుంటూ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇది కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి. ఫస్ట్ 2 మెడలు మనం కుట్టేసుకోవాలి. మెడలు కుట్టుకున్న తర్వాతే మనం భుజాలు అతుక్కోవాలండి. చూసారా, నీట్గా కుట్టుకోవాలండి. ఏదైనా సరే ఒకే ఖర్చు రావాలన్నమాట. మనం కుట్టేటప్పుడు అంచు మీదే పడాలండి కుట్టు. ఇటు అటు పడింది అనుకోండి, కుట్టు కూడా నీట్గా రాదనమాట మనకి. మనం బయట వాళ్ళు కుట్టాలంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలండి కుట్టేటప్పుడు. అదనమాట. చూసారా, 2 మెడలు అయిపోయినాయి కదా. ఇప్పుడు చంకకు ఒకవైపు ఓపెన్ లేదు చూసారా, దాన్ని మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసి ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు 2 పార్ట్ల కింద తయారవుతుందండి. అప్పుడు భుజాలు అతుక్కోవాలండి. మెడవైపు కొంచెం ఎక్కువ, చంక వైపు తక్కువ. బ్లౌజ్కి ఎలా కుడతామో అంతే సేమ్ అండి. కాకపోతే ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకుని స్టార్టింగ్ కొంచెం రఫ్ తీసుకుని కుట్టేసుకోవాలండి. 2 భుజాలు కూడా అంతే. స్టార్టింగ్ కొంచెం రఫ్ తీసుకుని కుట్టుకోవాలి. దారాలు అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. నేను ఫస్ట్లో బ్లౌజులు కుట్టేటప్పుడు అండి దారాలు కట్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు దారాలు కట్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో నాకు కూడా అర్థమవుతుంది అనమాట. చూసారా, భుజాలు కుడితే ఎంత చక్కగా వచ్చిందో. ఆ తర్వాత చంకలు కుట్టుకోవాలండి. చంకలు కూడా సేమ్ అనమాట. ఈ మధ్యలో ఉంది చూసారా భుజం కుట్టు, దాన్ని ఇలా అటు ఇటు వెడల్పు చేసి మధ్యలో ఇలా గట్టిగా గోరుతో అనుకుంటే మనకి ఎత్తుగా రాకుండా వస్తుందండి. అదో చిన్న టిప్ అనమాట. చూసారా, అప్పుడు దాన్ని అలా ఫోల్డ్ చేసుకుని మనం మళ్ళీ సేమ్ మెడ కుట్టుకున్నట్టే కుట్టుకోవాలండి. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్లో అయితే దారాలు కట్ చేసేదాన్ని కాదండి. జాకెట్లు కుడితే ఏంటి భాగ్య దారాలు కట్ చేయవు అనేవాళ్ళండి. ఇప్పుడు నేను బాగా నేర్చుకున్నాను అనమాట. చెప్తే ఏంటి ఇలాంటివన్నీ కూడా అనుభవంలో వస్తాయండి. దారమే కదా, చిన్న దారం ఉంటే ఏమవుతుంది అనుకుంటాం కానండి, అది బ్లౌజ్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఆ దారాలు కనిపిస్తుంటే ఎంత చికాగ్గా ఉంటుందో వేసుకున్న వాళ్ళకే తెలుస్తుందండి.
అందుకని ఎప్పటికప్పుడు మనం కుట్టేటప్పుడు దారాలు నీట్గా కట్ చేసుకుంటూ ఉండాలండి. చూసారా, ఈ విధంగా మనం చంక కుట్టేసుకోవాలండి. సేమ్ మెడ చంక ఒకే రకంగా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో చంక కూడా అక్కడ కూడా భుజం చక్కగా అటు ఇటు ఫోల్డ్ చేసుకుని మధ్యలో గోరుతో అనుకుని ఎత్తు రాకుండా దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. మీకు ఒక్కొక్కటి ఎందుకు చూపిస్తున్నానంటే అండి, అర్థం అవడం కోసం అనమాట. లేకపోతే ఓ చంక కుట్టి రెండోది కూడా ఇలా కుట్టేసుకోండి అని చెప్పొచ్చు. కానీ కొంచెం కొత్త వాళ్ళకండి, చాలామందికి నేర్చుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు మనకి. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఇవాళ పూర్తిగా చూపిస్తున్నానండి మీకు. చూసారా, అలా ఫోల్డ్ చేయడం వల్ల భుజం దగ్గర ఎత్తుగా రాకుండా ఉంటుందండి. లేకపోతే అది ఒకవైపే ఉండిపోయి ఎత్తుగా వచ్చి మన ఇబ్బంది పెడుతుంది. వేసుకున్నప్పుడు కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుందండి భుజం దగ్గర. అందుకోసం అనమాట. చూసారా, 2 చంకలు ఇలా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత కింద ఫోల్డ్ చేసుకోవాలండి. అడుగు భాగం ఉంటుంది కదా, దానికి అంచు కుట్టుకోవాలన్నమాట. దాన్ని కూడా సేమ్ అండి, ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్. 2 అంచులు కూడా ఇలా కుట్టేసుకోవాలండి. ఒక అంచు చక్కగా నీట్గా కుట్టుకుని ఒకే వెడల్పు రావాలండి రెండూ కూడా. ఎందుకంటే మనం సైడ్లు కుట్టినప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇది ఎలా కుడతామో రెండోది కూడా సేమ్ అదే వెడల్పుతో కుట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఒక టిప్ అండి. కుట్టేటప్పుడు అస్తవ్యస్తంగా కుట్టేసామనుకోండి, నీట్గా లేకుండా, అది మనం సైడ్లు జాయింట్ చేసినప్పుడు ఎగుడు దిగుడు వచ్చి అది కూడా చికాగ్గా ఉంటుంది. మనం కుట్టే వాళ్ళకి, వేసుకునే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు బయట వాళ్ళకు కుట్టాలంటే మాత్రం మనం ఈ నీట్నెస్ మెయింటైన్ చేయవలసిందే. ఇప్పుడు సైడ్లు అతుక్కోవాలండి. సైడ్లు చూసారా, చిన్న ఖర్చు పెట్టి కుట్టేస్తున్నాను. కరెక్ట్ కొలతలండి, చెప్పానుగా నేను డ్రెస్ను బట్టి తీసుకున్నానని. సైడ్ కుట్లు వేసుకోవాలి. ఆ వేసుకున్నప్పుడు ఆ చివర ఈ చివర కూడా ఖచ్చితంగా రఫ్ తీసుకోవాలండి. చూసారా, ఇలా వేసుకున్నప్పుడు పైన కింద కూడా రఫ్ తీసుకోవాలండి. అప్పుడు ఆ కుట్లు ఊడకుండా ఉంటాయన్నమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ రెండో కుట్టు కూడా వేసేసుకుందాం మనం. చూసారా, దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఇది ఇది వేసేటప్పుడు అండి కొంచెం మధ్యలో కొంచెం ఇలా క్రాస్ తీస్తారు చాలామంది, ఎందుకంటే కొంచెం షేప్ రావడం కోసం. కానీ ఇక్కడ మనం తీయక్కర్లేదండి. అది ఎందుకు అని అంటే నేను చెప్తానండి. డాట్స్ వేసానండి నేను. ఆ డాట్స్ వేయకపోతే మాత్రం ఈ సైడ్ల దగ్గర కొంచెం క్రాస్ తీయాలి. మధ్యలో నడుం దగ్గర కొంచెం క్రాస్గా కుట్టుకోవాలి ఈ కుట్టు. లేదు కట్ చేసేటప్పుడే తెచ్చుకోవాలండి. అది అలా రాకుండా ఇప్పుడు డాట్స్ పట్టుకున్నాం అనుకోండి, క్రాస్ షేప్ చక్కగా వచ్చేస్తుంది అనమాట, బాడీ షేప్. ఈ డాట్స్ ఎలా వేయాలంటే మధ్యలో భుజాన్ని పట్టుకోవాలండి. భుజం దగ్గర మధ్యలో పట్టుకుని అక్కడి నుంచి కింద నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకుంటూ రావాలండి. అదిగోండి చక్కగా. ఆ చివరేమో సన్నగా కుట్టాలి, మధ్యలో కొంచెం వెడల్పు రావాలి, చివరికి వచ్చేసరికి మరి సన్నగా క్లోజ్ చేయాలి. ఈ పొడవు ఎంత ఉండాలంటే చంక కుట్టు కంటే కిందకు ఉండాలండి. ఈ డాట్స్ పోయడం కూడా చాలామందికి కొత్తగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ కోసం చెప్తున్నాను. చూసారా, చంక కిందకి అనమాట, చంక కిందకి రావాలి ఆ డాట్. ఆ పైన సన్నగా కుట్టుకోవాలి, మధ్యలో కొంచెం వెడల్పు వచ్చి చివరికి లాగేసి ఆపేయాలన్నమాట. చివర ఒక 3 అంగుళాలు అలా పొడవు. అంటే దీనికి ఏం ప్రత్యేకించి కొలతలేం అక్కర్లేదండి. మనం కుడుతూ ఉంటే అలాంటి అనుభవాలు చాలా అవుతాయి అన్నమాట. మనకే తెలిసిపోతుంది చాలా వరకు కూడా. పెట్టికోట్ నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే మాత్రం చాలా సులువుగా కుట్టేసుకోవచ్చు ఈ వీడియో చూసారంటే మాత్రం. చూసారా, చంక కింద కుట్టు మీకు వివరం కనిపించడం కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇలా కుట్టుకుంటే డ్రెస్ చూడండి ఎంత చక్కగా డ్రెస్ పెట్టికోట్ రెడీ అయిపోయిందో. చాలా 10 నిమిషాల్లో కుట్టుకోవచ్చండి. 10 నిమిషాలు కూడా పట్టదు మనం కట్ చేసి కుట్టుకోవడం. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.